మిత్రులారా, ఈరోజు ఇక్కడ సమావేశం అయిన సందర్భం మీకు అందరికీ తెలిసిందే. ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తులందరూ కూడా ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో అన్ని విషయాలు మన ముందుంచడానికి ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో కూడా అక్కడ ఏం జరుగుతుంది అన్న విషయం చాలా డీటెయిల్డ్ గా మన దృష్టికి తీసుకురావటం జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, అక్కడ ఏం జరిగింది అన్నది గవర్నమెంట్ కి మాత్రం తెలియదు, అక్కడ ఏం జరిగింది అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ కి మాత్రం తెలియదు, అక్కడ ఏం జరిగింది అన్నది ఈ రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ వింగ్కి మాత్రం తెలియదు, అక్కడ ఏం జరిగింది అన్నది చీఫ్ మినిస్టర్ కి అసలే తెలియదు, అక్కడ ఏం జరిగింది అన్నది మన అసెంబ్లీలో ఉన్న 19 మంది బీసీ ఎమ్మెల్యేలకు ఏమీ తెలియదు, 3 బీసీ మినిస్టర్లకు ఏమీ తెలియదు. అక్కడ ఏం జరిగింది అన్నది ప్రభుత్వానికి ఏ స్థాయిలో కూడా ఎక్కడా కూడా తెలియకుండా ఇప్పుడు ఈ సమాజం కొనసాగుతుంది అన్నదానికి మనం చూసి సిగ్గుపడాలా, లేకపోతే మనం ఇలాంటి సమాజంలో ఇంకా ఎంతకాలం బతుకుతామని వీరందరికీ వ్యతిరేకంగా పోరాడి మన హక్కులను సాధించుకుందామా అన్నదే మన ముందున్న ప్రధానమైన ప్రశ్న. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరిగింది అన్నదాన్ని మనం కొద్దిసేపు పక్కన పెడితే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అన్న దాని గురించి ఆలోచించాలి. మనం ఎందుకు ఈ దేశంలో బీసీలు మెజారిటీ ప్రజలు, తెలంగాణలో కనుక చూస్తున్నట్లయితే 60% పైగా ప్రజలు ఎందుకు ఈ విధంగా ఇతరుల వివక్షకు గురవుతున్నామో అన్నది ప్రధానమైన ప్రశ్న. అంటే 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఈ దేశంలో రాజ్యాంగం ఉంది, సమానత్వం ఉంది, సమాన అవకాశాలున్నాయి, రాజ్యాంగం సామాజిక న్యాయం గురించి చెప్తుంది, దానికి సంబంధించిన అనేక వ్యవస్థలు ఇక్కడ ఈ దేశంలో క్రియేట్ చేయడం జరిగింది. పార్లమెంట్లు ఉన్నాయి, రాష్ట్ర అసెంబ్లీలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా మనకు సంబంధించిన అంశాలపైన సుదీర్ఘమైన చర్చ, సీరియస్ చర్చ అనేది జరగదు. ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో మనం పాల్గొంటాం, ఓట్లేస్తాం, ప్రభుత్వాలను గెలిపిస్తాం, గెలిపించిన తర్వాత ఆ మరుసటి రోజు నుంచి మనం మళ్ళొక 5 సంవత్సరాలు నిరంతరంగా ఓడిపోతూనే ఉంటాం. ఇది ఈ సమాజంలో ఇప్పటి వరకు జరుగుతున్న 75 సంవత్సరాల భారతదేశ చరిత్ర. గత 12 సంవత్సరాలుగా అంతకు ముందు బీసీలు పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న దానిపైన ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయాలి. బీసీల సమస్యలను ఆ వైట్ పేపర్ లో డీటెయిల్డ్ గా చర్చించి ఆ సమస్యలకు ప్రభుత్వాలు ఏం చేశాయి అన్న విషయం కూడా ఆ వైట్ పేపర్ లో రావాలి. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తాను. అదేంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసాం, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చూసాం. కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలోనే సామాజిక న్యాయం నెలకొల్పడానికి ఆ రాహుల్ గాంధీ సూచించిన కామారెడ్డి డిక్లరేషన్ ను ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరి ఆ కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించిన ఏదైనా ఒక్క వాగ్దానాన్నైనా ప్రభుత్వం అమలు జరిపిందా లేదా అనేది మనం అడుగుతూనే ఉన్నాం గత 2 సంవత్సరాలుగా. కానీ అమలు జరపలేదు అని మనం చెప్పుకుంటున్నాం, కానీ ప్రభుత్వం దాన్ని ఎందుకు సీరియస్ గా తీసుకుంటలేదు అన్నది మనం ప్రధానంగా ఆలోచించాలి. మనం ప్రభుత్వం పైన ఒక ప్రెషర్ బిల్డప్ చేయలేకపోతున్నామా, లేదా మనకంటూ ఒక లాబీ ప్రభుత్వంలో లేదు? ఈ 1900 ఎమ్మెల్యేలు, 3 మినిస్టర్లు, ఇంకా అనేక మంది బీసీ నాయకులు పార్టీలలో ఉండేవాళ్ళు, వాళ్ళంతా ఒక లాబీగా ఏర్పడి ప్రభుత్వం పైన ఒక ప్రెషర్ బిల్డప్ చేయటం లేదు. కాబట్టి మన ప్రెషర్ అనేది ప్రభుత్వం వరకు పోవట్లేదు. పోనంత వరకు మనం ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా
అది చివరికి వేస్ట్ అవుతానని చెప్తున్నాను. మన బీసీ కులాలలో దాదాపు 140 కులాలు. ఈ 140 కులాలలో చాలా మందికి తెలుసు పశుపోషణ కులాలు ఉన్నాయి. వాళ్ళు దాదాపు 40% పైగా ఉన్నారంటే ఏ విధంగా వృత్తి అనేది కొనసాగుతుంది, ఎంత విధ్వంసమైనా ఆ వృత్తి కొనసాగుతుంది. అదేవిధంగా వ్యవసాయ కులాలు, పశుపోషణతో పాటు వ్యవసాయ కులాలు ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు, వ్యవసాయ కులాలలో చిన్న చిన్న కమతాలతో లక్షల మంది బీసీలు ప్రతిరోజు ఏ విధంగా ఒక నరకం అనుభవిస్తున్నారో మీకు అందరికీ తెలుసు. క్యూలలో నిలిచి ఇప్పటికీ ఇంకా పశుపోషణ కులాలు, ఇంకా ఉత్పత్తి కులాలు ఉన్నాయి. ఈ ఉత్పత్తి కులాలు ఎక్కువ అవమానాలకు గురవుతున్నారు. ఈ ఉత్పత్తి కులాలలో ఇప్పటికీ ఉత్పత్తి రంగంలో ఇంకా 50% పనిచేస్తున్నారు. ఉత్పత్తి వృత్తులన్నీ విధ్వంసం అయినా ఇంకా 50% మంది వేరే విధి లేక దానిపైన డిపెండ్ అవుతున్నారు. ఇంకా సేవా కులాలు ఉన్నాయి. ఎక్కువగా వివక్షకు గురయ్యేది సేవా కులాలు. ఇప్పుడు మనం రజక కులం గురించి ఇప్పుడే తెలుసుకున్నాం. కాబట్టి సేవా కులాలు ప్రతిరోజు గ్రామాలలో వివక్షకు గురవుతున్నారన్న విషయాన్ని మనం తప్పనిసరిగా గమనించాలి. అదేవిధంగా వినోదాన్ని అందించే చిన్న చిన్న కులాలు ఉన్నాయి, సంచార జాతులకు చెందిన కులాలు ఉన్నాయి. ఈ కుల వృత్తులు నాశనం కావటం వల్ల వేరే సెక్టార్స్ పోయినా, అంటే వేరే రంగాలకు పోయినా లక్షలాది మంది బీసీలు అటు కన్స్ట్రక్షన్ వర్క్ సైట్స్ లో, ఇటు అనార్గనైజ్ సెక్టార్ లో, ఇటు డైలీ వేజ్ ఎర్నర్స్ గా, అటు రోడ్ల మీద అడుక్కునే వాళ్ళుగా మనకు కనపడుతూ ఉన్నారు. అంటే సమాజంలో వివక్ష గురవుతున్న ఈ బీసీ కులాలు ఏ విధంగా అన్ని రంగాలలో వివక్ష గురవుతున్నారో అన్న విషయం చెప్పడానికే ఇవన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఈ కులాలకన్నిటికీ, ఈ వృత్తులకన్నిటికీ ఒక్క విధానాన్ని కూడా ఇంతవరకు రూపొందించలేదు. కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి విధానం లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విధానాన్ని రూపొందించలేదు. అయితే ఎందుకు రూపొందించలేకపోయిందో మన బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మంత్రులు ఏం చేస్తున్నారు అన్నది ఇంతకు ముందే తెలుసుకున్నాం. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, మిత్రులారా, మనం కొట్లాడి సర్వే చేయించుకున్నాం, కుల సర్వే. ప్రభుత్వానికి కుల సర్వే చేయడానికి ఇష్టం లేదు, మనం కొట్లాడి చేయించుకున్నాం. ఆ కొట్లాడి చేయించుకున్న సర్వే యొక్క రిజల్ట్స్ ప్రభుత్వం ఇంతవరకు బయటపెట్టలేదు. మరి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి విధానాలు, అదేవిధంగా ఈ రాష్ట్రం రైజింగ్ తెలంగాణ అన్నాడు రేవంత్ రెడ్డి. రైజింగ్ తెలంగాణలో బీసీలు లేరా? మరి బీసీలు లేకుండానే తెలంగాణ రైజ్ అవుతుందా అన్నది రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇవాళ రాహుల్ గాంధీ వచ్చిండు. మరి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని అక్కడ సమావేశంలో పౌరులు మాట్లాడుతున్న సందర్భంలో రైజింగ్ తెలంగాణలో బీసీ వృత్తుల వాళ్ళు ఎందుకు లేరు అనే ప్రశ్న వేస్తే ఆయన నమ్ముతాం. అదర్వైజ్ ఇక్కడి నుంచి రాహుల్ గాంధీని కూడా నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ అక్కడొకటి మాట్లాడతాడు, ఈ రాష్ట్రంలో ఇంకో విధంగా జరుగుతుందనే విషయాన్ని రాహుల్ గాంధీ తెలియంత పిచ్చోడు కాదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ దేశ ప్రజలను మభ్యపెట్టడానికి, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి రాహుల్ గాంధీ కూడా ఇంకా తన ఈ యొక్క సామాజిక న్యాయం ఉద్యమాన్ని కొనసాగిస్తానంటే ఎవరు నమ్మేవాళ్ళు లేరని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి రేవంత్ రెడ్డికి బలం ఇచ్చిన వాళ్ళని మనం, రేవంత్ రెడ్డి బలం తగ్గించాలంటే మనమే డిసైడ్ కావాలి. ఇక్కడ ఉన్న అందరూ డిసైడ్ కావాలి. రేవంత్ రెడ్డి బలం తగ్గించినప్పుడే, కాంగ్రెస్ పార్టీ బలం తగ్గించినప్పుడే మనం అధికారంలోకి రాగలుగుతాం అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. రాజ్యాధికారాన్ని మనం ఉత్తుగా ఉపన్యాసాలు ఇస్తాం. ఇక్కడ అందరు కూర్చున్నారు, బీసీ నాయకులు అందరూ కూడా, శ్రీనివాస్ రావు కూర్చున్నారు, అదేవిధంగా సత్యనారాయణ గారు కూర్చున్నారు, అనేక మంది బీసీ నాయకులు కూర్చున్నారు. అందరికీ రాజ్యాధికారం రావాలి. కానీ మనం కలిసి పనిచేయం. మనం కలిసి పనిచేయనంత వరకు, విడివిడిగా ఉన్నంత వరకు ఈ ప్రభుత్వాలు మనల్ని పట్టించుకోవాలన్న విషయం గత 78 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. గత 12 సంవత్సరాల నుంచి తెలంగాణలో జరుగుతుంది. అయినా మనకు బుద్ధి రాకపోతే ఇక మనం ఉద్యమాలు చేసి
ఏ విధంగా ప్రభుత్వం మెడల్ వంచుతామో అర్థం చేసుకోవాలి. దీన్ని సీరియస్ గా ఆలోచించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సీరియస్ గా ఆలోచించినంత వరకు మనం ఈ ధర్నా చౌక్ లో ఎన్ని దారుణాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోదు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు తెలుసుకుందాం, 2 నెలల పసి బిడ్డ మరణానికి కారకులు ఎవరనేది ఈ గవర్నమెంట్ ఇప్పటి వరకు గుర్తించలేదు. అంటే గవర్నమెంట్ ఇక్కడ ఎంత ఫెయిల్యూరో ఈ ఒక్క అంశం కాదు, చీఫ్ మినిస్టర్ ఎంత ఫెయిల్యూరో ఈ ఒక్క అంశం కాదు. బీసీలకు సంబంధించిన ఈ బడ్జెట్, ఇంతకుముందు బడ్జెట్ గురించి కూడా మాట్లాడుతున్నాం చాలా సమావేశాల్లో. ఒక్క సిగ్గుపడాల్సిన విషయం, గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ పెట్టింది. మిగతా విషయాల్లో పోను, తీర్మాన పనులన్న రోజు చెప్తున్నాను తన టీవీలో ఏం జరుగుతుందనేది చాలా డీటెయిల్ గా చెప్తున్నాడు. కానీ ఈ 2 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న అన్ని బీసీ కులాలు ఉన్నాయి కదా, బీసీ కులాలకు ఫెడరేషన్లు ఉన్నాయి కదా, బీసీ కార్పొరేషన్ ఉంది కదా. ఈ 2 సంవత్సరాలు బడ్జెట్ లో అసలు 0 బడ్జెట్. ఈ కార్పొరేషన్లకు ఈ ఫెడరేషన్లకు అసలు 0 బడ్జెట్ ఉంటుందా ఎక్కడైనా? కార్పొరేషన్లకు ఫెడరేషన్లకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాలు 0 బడ్జెట్ ఇచ్చింది. 0 బడ్జెట్ ఇస్తే ఖర్చు పెట్టడానికి వీలుండదు. ఎక్కడైతే బడ్జెట్ అలాట్ చేసిందో అందులో వాళ్ళు మొత్తం బడ్జెట్ లో 1% మాత్రమే ఖర్చు పెట్టింది బీసీలపై. అంటే 99% వేరే వర్గాలకు వేరే రంగాలకు ఈ బడ్జెట్ అంతా ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంటే అగ్రకులాలు ప్రభుత్వ అధికారంలోకి రావడానికి వాళ్ళు చేసేది ఏంటంటే మొత్తం ప్రభుత్వ విధానాలను తమ వైపు మళ్లించుకోవడం, మొత్తం బడ్జెట్లను తమ వైపు మళ్లించుకోవడం, మొత్తం ఆస్తులను తమ ఆధీనంలోనే ఉంచుకోవటం, మొత్తం ఉత్పత్తిని పంపిణీని తమ ఆధీనంలో ఉంచుకోవటం, మొత్తము మన ఉద్యోగ వసతులు కల్పించకుండా, మనకు ఉద్యోగాలు ఇవ్వకుండా, మనకు ఆదాయం వనరులు లేకుండా మనల్ని డిపెండెంట్స్ గా మార్చి ఈ ప్రభుత్వాలు మనను ఈ దశలోకి తీసుకొచ్చాయన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నంత వరకు దీంట్లో మార్పు ఏ విధంగా జరగదు. కాబట్టి మార్పు కావాలి అని మనం అంతా కోరుతున్నాం. మనకు మార్పు కావాలా వద్దా? మార్పు కావాలంటే మనం ముందుగా మారాలి. మనం ముందుగా మారుతామా వద్దా? మనం ఎటువైపు మారాలి? ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వైపు మారాలి. బీసీలు రాజ్యాధికారం సంపాదించే వరకు పోరాడుతూనే ఉండాలి. అప్పుడు మారాలి. మన ఆలోచనలను మార్చుకోవాలి, మన ఆచరణ కార్యక్రమాన్ని మార్చుకోవాలి. మనం అంతా కలిసి గట్టిగా పనిచేయాలి. 140 కులాలు విడివిడిగా కాదు కొట్లాడేది. 140 కులాల సమస్యలు ఆ కుల సంఘాలు విడివిడిగా కొట్లాడినా అందరికీ సంబంధించిన అన్ని అంశాలపై కలిసి కట్టుగా పోరాడాలి. ఇది జరగనంత వరకు ఈ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి రావడం కల్లా అసలు బీసీల సమస్యలు లేవు. చిన్న 2 నెలల పాపకే న్యాయం జరిగినప్పుడు ఇంకా ఎవరికి న్యాయం జరుగుతుంది? ఈ రాష్ట్రంలో ఎవరికి న్యాయం జరగబోతుంది? కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ముందుగా సమాజాన్ని మార్చాలంటే, ఈ రాజకీయంగా ఈ సమాజంలో మనం అధికారంలోకి రావాలంటే ముందుగా మనం మారాలి. మన ఆలోచన విధానం మారాలి, మన ఆచరణ కార్యక్రమం మారాలి. మనం అంతా కలిసి గట్టిగా సమిష్టి నాయకత్వంలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో మార్పు అనేది సాధ్యమవుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఇవాళ వచ్చారు కాబట్టి రాహుల్ గాంధీకి ఒక హెచ్చరిక చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ కాబోయే ప్రధానమంత్రి అని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. కాబోయే ప్రధానమంత్రి ఒక 2 నెలల పసిగుడ్డు అక్కడ గుడి మెట్ల దగ్గర చనిపోతే ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోకుండా ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిపోయింది కాకపోతుంది. కాబట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డిని ఈ విషయంలో ఏం చెయ్యాలి, కామారెడ్డి డిక్లరేషన్ ఎలా అమలు జరపాలి అన్న దానిపైన రేవంత్ రెడ్డిని కనుక మాట్లాడించినట్లయితే రాహుల్ గాంధీ కూడా కొంత న్యాయం చేస్తాడని మనం అనుకుంటాం.